హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ బడి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మహేష్ బాబు, రాజమౌళి వీరి ఇద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ గురించి అయితే తెలుసుకుందాం. తెలుసుకోబోతుంది మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసింది, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా మూవీ అప్డేట్ విషయానికి వస్తే, ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో కూడా ఎంతో ఆసక్తి రేపుతుంది మహేష్ బాబు మరియు రాజమౌళి మూవీస్. ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత చాన్నాళ్ల పాటు ఆ మూవీ ప్రమోషన్లోనే భాగంగా బిజీగా ఉన్నటువంటి రాజమౌళి గారు ప్రస్తుతం మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే తీరిక లేకుండానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్కు సంబంధించినటువంటి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. మహేష్ బాబు రాజమౌళి మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్రారంభం కానుంది. దీనికోసం ఏకంగా 100 కోట్ల ఖర్చుతో భారీ సెట్ని అయితే వేయనున్నట్లు తెలుస్తుంది. మూవీలో ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్లోనే జరగనున్నట్లయితే సమాచారం. రాజమౌళి సినిమాల్లో ఉండేటువంటి భారీతనం ఇప్పుడైతే నెక్స్ట్ మూవీలో కనిపించడానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఈ సెట్తో పాటు ఆఫ్రికా, యూరోప్లలోనూ సినిమా షూటింగ్ జరగనుంది. రాజమౌళి ఇప్పటికే లొకేషన్లను కూడా ఫైనలైజ్ చేశారని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఇక సినిమా షూటింగ్ ప్రారంభించడమే మిగిలింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో షూటింగ్ మొదలు కానున్నట్లయితే ఇప్పటికే వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం మూవీ పూర్తి అయితే చేశారు. ఈ సినిమా జనవరి 12వ తారీఖు అయితే సినిమా రిలీజ్ అవుతోంది. మహేష్ బాబు వారం పాటు అమెరికాలోని న్యూయార్క్లో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు. మరియు తిరిగి వచ్చి జనవరి 5వ తారీఖు అతడు ఈ యొక్క గుంటూరు కారం మూవీ ప్రమోషన్లలో అయితే పాల్గొనున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక మహేష్ బాబు తర్వాతి మూవీపై దృష్టి పెట్టి ఈ యొక్క మూవీ అప్డేట్స్ అయితే చూసుకుంటారు. ఈ సినిమాను 2 భాగాలుగా తీసుకురావాలని రాజమౌళి అయితే భావిస్తున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది. మహేష్ బాబుతో సినిమా కోసం జక్కన్న ఇప్పటికే భారీ కసరత్తు అయితే చేశాడు. అమెరికాలోని ప్రముఖ కాస్టింగ్ విఎఫ్ఎక్స్ ఏజెన్సీలతో ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాడు. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్లో తన నెక్స్ట్ మూవీని తీసుకురావడానికి అయితే రాజమౌళి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ మూవీ ఎప్పుడు పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తున్నది మాత్రం ఇప్పట్లో తెలిసే అవకాశం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.